మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ వద్దకు కూర్చున్నాడు కనుక మరి ప్రభు మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్నిచ్చి ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలను కానీ ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డ మాట, జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నప్పుడు అంటే దేవుని పిల్లలారా, అనేకులంట ఇదిగో ప్రభు పేరట మహానుభావుడు వస్తున్నాడు కదా, ఇదిగో ఆయన పాదాలకి మట్టి తగలగడదు, ఆయన నడుస్తున్న గాడిదకి కానీ ఇదిగో మట్టి మీద నడవటానికి వీల్లేదు ఆ మహారాజు అని చెప్పేసి కొంతమంది అంటదా తమ బట్టలంట రోడ్డు పొడుగుతా పరిచారంట దేవుని పిల్లరా. కొంతమంది అయితే తన దగ్గర ఏమంటే పై బట్ట లేకపోతే అనంటే చెట్ట కొమ్మలో నరుకొచ్చంట ఆ దారి పొరుగున పరిచి, అంటే ఆ మహానుభావుడు శ్రమ పొందటానికి ఆ రాజు లోకరక్షకుడే చెట్టులు కొమ్మలు నరికి పరిచారు. నాయన మేము ఈరోజు నా తండ్రి నాయన లోకంలో ఉన్న మాలిన్యమంతా అంటించుకొని అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిపోయి నిన్ను స్తుతించడానికి ఘనపరచడానికి పనికిరాని మేము నా తండ్రి ఆ పాపాన్ని ఇదిగో మీ పాదాల దగ్గర భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాపాలు నీ పాదాల దగ్గర విడిచిపెట్టినైనా ఆ పాదాలు పట్టుకొని నిన్ను స్తుతించి ఘనపరచగలిగే మహాభాగ్యము మరి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.